మనమందరం అర్జున్ రెడ్డి చూసినప్పుడు అది మైండ్లోకి వెళ్ళి ఎట్లా పోలేదో ఈ సిద్ధార్థ రాయ్ సినిమా చూసినప్పుడు కూడా ఇప్పటికీ నాకు మైండ్లోకి వెళ్ళట్లేదు బ్రో సీరియస్లీ. అసలు అర్జున్ రెడ్డిలో ఓన్లీ యాంగర్ మేనేజ్మెంట్ అనేది ప్రాబ్లం అయితే ఎలా అనేది చూపించాడు అన్న సినిమాలో. కానీ దీంట్లో ఎమోషన్స్ కావచ్చు, లాజికల్ కావచ్చు, ఏది ఎక్కువైనా లైఫ్లో బతకలేము. ప్రతి ఒక్కరు అర్జున్ రెడ్డి అంటున్నారన్న. అర్జున్ రెడ్డికి సంబంధమే లేదన్న. అంతకు మించి రొమాన్స్. లవర్స్ మీ అందరు చెప్తున్నా, లవర్స్ అందరు సినిమాకి వెళ్ళాలంటే ఈ వీకెండ్ మంచి సినిమా సిద్ధార్థ్ రాయ్ థియేటర్లో ఉంది. సో మీరు అందరు చూడండి. యూత్ సినిమా ఇది, అలాగని బూత్ సినిమా కాదు. కిసు సీన్లకు హగ్గు సీన్లకి చూసి నేను ట్రైలర్ సినిమాకి వచ్చాను. 250 రూపాయలు టికెట్. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉందన్న. మనమందరం అర్జున్ రెడ్డి చూసినప్పుడు అది మైండ్లోకి వెళ్ళి ఎట్లా పోలేదో ఈ సిద్ధార్థ రాయ్ సినిమా చూసినప్పుడు కూడా ఇప్పటికీ నాకు మైండ్లోకి వెళ్ళట్లేదు బ్రో సీరియస్లీ. దీపక్ నిజంగా యాక్టింగ్ చాలా బాగా చేసినావు. అన్ని చిన్నప్పుడు క్యారెక్టర్లు అన్నీ వేసినాక ఒక ఫస్ట్ మూవీ తీసావు హీరోగా, నాకు చాలా బాగా నచ్చింది. యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ బ్రో. అంటే ఏదో మొత్తం న్యాచురల్గా యాక్టింగ్ చేసిండు బ్రో. ఆ వైజాగ్ రోడ్ల మీద ఏంది బ్రో నువ్వు మెంటల్ ఎక్కిచ్చేసావు అసలు హీరోయిన్ గురించి. కానీ లాస్ట్లో ఒక మంచి మెసేజ్ ఇచ్చినావు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది రియల్ స్టోరీ. ఇది ఒక వ్యక్తిని తీసుకొని ఒక రియల్ స్టోరీ రాసుకొని డైరెక్టర్ ఇంత మంచిగా తీయడం అది గ్రేట్. అది ఒకటి నిజం చెప్తున్నా, ఓవరాల్గా చెప్తున్నా మనస్ఫూర్తిగా, దీపక్ యాక్టింగ్ మాత్రం మైండ్లోకి వెళ్ళి పోవట్లేదు. అంత మంచి యాక్టింగ్ చేసిండు. నైస్ బ్రో. అండ్ మీరు ఇంకా ఇలాంటి మూవీస్ తీయాలి. ఏం సినిమా అస్సలు ఒక మామూలు ట్రాన్స్ అనిపించలేదు నాకు అసలు. ఫస్ట్ హాఫ్లో ఆ లాజికల్ థింకింగ్లో అతను చేసే యాక్టింగ్ కావచ్చు, ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, అసలు వేరే అంటే వేరే లెవెల్ అనిపించింది నాకు. అసలు ఒక ఎక్స్ట్రీమ్ సినిమాని చూశాను అనే ఫీల్ అయితే వచ్చింది నాకు. సెకండ్ హాఫ్లో ఆ ఎమోషన్స్ ఓవర్లోడ్ అయ్యి ఆయన చేసే యాక్టింగ్ ఉంటుందన్న. అసలు ఒక నార్మల్ యాక్టర్ ప్రాపర్గా చైల్డ్ ఆర్టిస్ట్గా చేసి లాంగ్ గ్యాప్ తర్వాత రోడ్ల మీద జనాల మధ్యలో యాక్టింగ్ చేయాలంటే దమ్ము ఉండాలి. అసలు ఆ దీపక్ బ్రో హ్యాట్స్ ఆఫ్ మీకు. వేరే లెవెల్ అనిపిస్తుంది అన్న యాక్టింగ్ కానీ ఆ స్టైల్. అసలు అర్జున్ రెడ్డిలో ఓన్లీ యాంగర్ మేనేజ్మెంట్ అనేది ప్రాబ్లం అయితే ఎలా అనేది చూపించాడు అన్న సినిమాలో. కానీ దీంట్లో ఎమోషన్స్ కావచ్చు, లాజికల్ కావచ్చు, ఏది ఎక్కువైనా లైఫ్లో బతకలేము. ప్రతిదీ బ్యాలెన్స్ చేసుకుంటూనే ఉంటే లైఫ్ బాగుంటుంది అని చూపించడం అయితే వేరే లెవెల్ ఎక్స్ట్రీమ్ పాయింట్ అన్నది. అయితే హీరోయిన్ యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. దాంట్లో చేసిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ చించేశారు. పాటలు వస్తాయన్న. అసలు ఆ సినిమాలో వచ్చే సీన్కి ఆ సాంగ్కి మనం లీనమైపోతాం. అరే ఏంటి ఇలా జరుగుతుంది అనే అంతలా తీసాడు సినిమా. రొమాన్స్ ఉందన్న, బట్ ఎక్కువ లేదు. బట్ ఇంటర్వెల్ తర్వాత వస్తుందన్న బుచ్చుకు సీన్ ఒకటి మంట పెట్టాడు. ఆ మంట ఎందుకు పెట్టాడు రా బాబు అనుకుంటే మన గుండెల్లో మండడానికి ఆ సీన్లో చూస్తుంటే ఎవరికైనా ఎక్కిపోద్ది. అసలు సినిమా మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్ అనిపించింది అన్న నాకు. ఒక అర్జున్ రెడ్డి లాంటి సినిమా ఇది. బట్ అర్జున్ రెడ్డిలో అన్ని ఎమోషన్స్, కామెడీ అన్నీ ఉంటాయి. బట్ దీంట్లో రెండు బ్యాలెన్స్ చేయకపోతే మన లైఫ్ ఎలా ఉంటుంది అనేది చూపించాడు. కానీ లాస్ట్లో హీరో చచ్చిపోతాడన్న. ఆ టైంలో అనిపిస్తుంది నిజమేరా ఇలాంటి క్యారెక్టర్ భూమి మీద ఉన్న కన్నా పైన ఉన్నవే కరెక్ట్ అనే ఫీల్ అయితే వస్తుంది. చాలా అంటే చాలా బాగున్నాయి అన్న. అవి థియేటర్లో చూసేసరికి అమ్మ బాబోయ్ మామూలు సినిమా కాదన్న. అంటే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, అందరు అర్జున్ రెడ్డి అంటున్నారు. అర్జున్ రెడ్డితో సంబంధమే లేదన్న. అంతకు మించి ఉందన్నమాట. రొమాన్స్ కానీ, కిస్సుల సీన్లు కానీ, ఇవన్నీ అంటే ఒక యూత్కి సినిమా అనే యూత్కి పక్కా కనెక్ట్ అయ్యే సినిమా అవుతుంది ఇది. అంటే దీపక్ అని ప్రతి ఒక్కరు చిన్న హీరో చిన్నప్పుడు చూసామంటున్నారు కదా. చిన్నప్పుడు చూసిందంతా పక్క పోయిందన్న. ఇప్పటి నుంచి మనకి ఈ అన్న పేరు గుర్తుంటుంది. దీపక్ కాదు, సిద్ధార్థ్ రాయ్ అనే పేరు పక్కా గుర్తుంటుంది. ఎందుకంటే అంత మంచి సినిమా తీసిరన్న. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ విజువలైజేషన్ కానీ. అంటే హీరో సైకో అంటారు, మంచోడు అంటాడు, ఏముంటాడు మనకే తెలియదన్న. అంటే అబ్బాయిలు అమ్మాయిలు లవ్ గురించి కానీ ఇదంతా చాలా అంటే చాలా మంచిగా ఉంది. ఒక మంచి కాన్సెప్ట్తో సిద్ధార్థ్ రాయ్ అనే సినిమా తీశారు. ఇది కోల్కతాలో ఒక రియల్ లైఫ్ పర్సన్ అభిజిత్ రాయ్ అనే అతని రియల్ లైఫ్ స్టోరీ. ఇది నేను చూస్తున్నాను అతని లైఫ్ స్టోరీ బేస్ చేసుకొని చేశాను. ఒక స్ట్రాంగ్ కంటెంట్ చెప్పాము, చాలా స్ట్రాంగ్గా చెప్పాము. ఫస్ట్ హాఫ్ అయితే ఎంత యూత్ఫుల్గా ఉంటుందో సెకండ్ హాఫ్ అంత ఎమోషనల్గా ఉంటుంది సినిమా. థియేటర్ రెస్పాన్స్ చాలా బాగుంది. ఇదే రెస్పాన్స్ మాకు అన్ని సెంటర్స్లో, అన్ని స్టేట్స్లో, అన్ని లొకేషన్స్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చూడండి, ఒక మంచి సినిమా, యూత్ సినిమా ఇది, అలాగని బూత్ సినిమా కాదు. నేను ఎడిట్ రూమ్లో చూస్తున్నప్పుడు దీనికి నవ్వుతారు అనుకుంటే వాటికి కాకుండా నేను ఎక్స్పెక్ట్ చేయని వాడికి కూడా రియాక్షన్ ఉంది. అది నాకు ఇంకా ఎక్సైటింగ్గా ఉంటుంది. మనం ఎక్స్పెక్ట్ చేయము ఇక్కడ ఆడిన ఇలా అవుతారు. బోల్డ్ కంటెంట్ ఉంటుందండి. అంటే నేను బోల్డ్ కథ చెప్తున్నాను, బోల్డ్ క్యారెక్టర్ చెప్తున్నాను కాబట్టి బోల్డ్ కంటెంట్ ఉంటుంది.
అది పార్ట్ ఆఫ్ ద స్టోరీ టెల్లింగ్. అలాగని ఇబ్బందికరంగా అయితే ఉండదు. కథలో చెప్పడానికి ఏది అనుకూలంగా ఉంటుందో అంతవరకే చెప్పాము. బోల్డ్ కంటెంట్ ఖచ్చితంగా ఉంది. క్లైమాక్స్ అయితే అందరు షాక్ అవుతారు. నాకు తెలిసి ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు సినిమా క్లైమాక్స్ ఇదని. చాలా షాక్ అవుతారు. ఒక ట్రూ స్టోరీ అండి, చాలా ట్రూగా చెప్పాము. ఎక్కడ సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోలేదు. ఒక ఈ రోజుల్లో ఎట్లుందంటే లవ్కి ఇచ్చిన ఇంపార్టెంట్ కెరీర్కి ఇస్తలేరు, అది దాని గురించి క్లియర్గా చూపించారు. వండర్ఫుల్. అంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాకుండా ఒక అంటే ఈ రోజుల్లో చాలామంది అర్జున్ రెడ్డితో పోల్చారు, కానీ అర్జున్ రెడ్డికి దీనికైతే సంబంధం లేదు. ఒక మంచి సినిమా అన్న. అసలు ఈ సినిమా మాత్రం యూత్కి అయితే బాగా కనెక్ట్ అయిపోతుంది. ఆ లిప్ లాక్లు కానీ, ఆ రొమాంటిక్ సీన్ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అంటే దీంతో ఒక మంచి మెసేజ్ కూడా ఉంది సినిమా. అది చాలా మంచిగా ఉందన్నమాట. అంటే సినిమా చూస్తే అర్థమవుతుంది. చెప్పిన దానికన్నా చాలా బాగుంది. ఆ సినిమాకి అయితే ఎలాంటి డౌట్ లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్ అయితే ఇంకా వండర్ఫుల్. ఇంకా ఆన్ దిస్ 2024 ఇంతవరకు చాలా మన మూవీస్ చూసాం, చాలా డిఫరెంట్ మూవీస్ చూసాం మనం, కానీ మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ లేవు. దిస్ ఈజ్ ఓన్లీ ద బెస్ట్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అని నేను చెప్తాను. ఎందుకంటే హ్యూమన్ బ్రెయిన్లో ఎలా ఉంటుందంటే లాజికల్ ఇంటెలిజెన్సీ ఉంటుంది అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్సీ ఉంటుంది, ఐక్యూ కూడా ఉంటుంది మనలో. ఆ ఎమోషనల్ కోషెంట్ ఎక్కువైతే ఏం జరుగుతుంది, లాజిక్ ఎక్కువైతే ఏం జరుగుతుంది అనేది ఒక బెస్ట్ ఒక బ్యాలెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్లో మనం ఎలా ఉండాలి, ఒకవేళ ఎక్స్ట్రీమ్ దాటితే ఏం జరుగుతుంది అనేది ఒక మంచి మూవీస్. ఇది డైరెక్ట్గా చాలా బాగా చిత్రీకరించారు దీన్ని. అండ్ ఎక్స్ట్రీమ్ దాటితే మన లైఫ్ ఎలాగ వెళ్ళిపోతుంది, ఎక్స్ట్రీమ్గా ఉంటే బ్యాలెన్స్గా ఉంటే ఎంత బ్యూటిఫుల్గా లైఫ్ ఉంటుంది అనేది తన్వి గారు కానీ దీపక్ సరోజ్ గారు కానీ ఇద్దరు కూడా చాలా బాగా పోటాపోటీగా వర్క్ చేశారు ఇందులో. అండ్ ఎఫర్ట్ పెట్టారు, వాళ్ళ హార్డ్ వర్క్ కూడా చాలా పెట్టారు ఇందులో. అండ్ డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్స్ కానీ దీంట్లో ఎక్స్ట్రీమ్ మంచి ఇన్వెస్ట్మెంట్, ఇది మంచి రిటర్న్స్ కూడా వస్తుంది దీంట్లో. Debut movie, Deepak Saroj has done very amazing job, and I never felt he has acting on it. He was in the character, and even the heroine is very fresh face, and she has done an amazing job. I should say that, yeah, Tanvi, amazing job. And right from the entry shot nunchi amazing background score is also very good. Audience will be engaged throughout this thing, and there is a very strong message whoever walks out the theatre.